హరే కృష్ణ ప్రభు. స్వామి, మీరు భక్తి వ్యవహారం ఇంత తిరుక్కుంటా మేడ్చల్ మొత్తాన్ని పొద్దున్నే 5:30 గంటలకు శ్రీ రామనామంతో మీరు అందరినీ మేల్కొల్పుతున్నారు కదా. మరి భక్తి విషయం నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కొందరు మాంసాహారం తినుకుంటా భక్తి చేస్తున్నారు కదా, మరి మాంసాహారం తినొద్దా పంతులు ప్రభుజీ? మాంసాహారం తినొద్దాం ప్రభు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మాంసం తినే జంతువులకు కొన్ని అర్హతలు 5 అర్హతలు ఉన్నాయి. 5 అర్హతలు ఉంటే తినండి అన్నాడు. ఏంది అంటానంటే నాలుకతో నీళ్ళ జంతువులు కుక్క, పిల్లి, తోడలి, శివము ఈ జంతువులు మటన్ తినాలి. రెండవది చెమటరాని జంతువులు మటన్ తినాలి. మూడవది పుట్టినాక 8 రోజులు కళ్ళు తెరవయి, పుట్టినాక 8 రోజులు కళ్ళు తెరవదు ఆ జంతువులు మటన్ తినాలి. నాలుగవది పండ్లు రౌండ్ ఉండాలి. మనకి బద్దగా ఉంటాయిగా, ఆ పండ్లు రౌండ్ ఉంటాయి చూడు, ఆ రౌండ్ ఉన్న పండ్లు తిన జంతువులు మటన్ తినాలి. ఐదవది దానికి 1/2 మీటర్ పేగు ఉంటుంది అన్నట్లు, మనకు 7 మీటర్లు ఉంటుంది పేగు. కాబట్టి ఈ 5ని ఉండేగా మనకు ఒకటి కూడా. కాబట్టి భగవంతుడు చెప్పిండు ఈ 5 ఎవరికి ఉంటాయో అవి మటన్ తినాలి. అదే మన మాన్యువల్ ఏం రాసిండ్రు? పత్రం, ఫలం, పుష్పం, తోయం, కులమతం లేకుండా ఎవరైనా పండ్లు, కూరగాయలు, పండ్లు, పాలు తాగేటోళ్ళు ఇది మా శాకాహారం అట్లా. కాబట్టి మన శాకాహారము, కాబట్టి మనం మటన్ తినద్దు ప్రభు శాస్త్రం ప్రకారం. ప్రభు అందుకే శాస్త్రం చెప్తుంది, మేకలు ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారని చెప్తుంది ప్రభు. మన జీవితం అదే. మనము పత్రం ఫలం తింటేనేమో అంత యాక్టివ్ ఉంటాము, ఈ మటన్ తింటేనేమో మంచాలు ఎక్కుతాం, బెడ్ ఎవరు అవుతాం. కాబట్టి శాస్త్రం చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాలి ప్రభు. హరి బోల్.